తెలంగాణపై బీజేపీ నేతలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మనుషులా కాదా అని ప్రశ్నించారు ఆయన. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురి జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. వారికి పోటీ చేసే అభ్యర్థి లేక ధర్మపురి ప్రజలు తిరస్కరించిన కొప్పుల ఈశ్వర్ని మళ్లీ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం నిలబెట్టిందని ఎద్దేవా చేశారు. అలాగే బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మోదీ వాట్సాప్ వర్సిటీలో అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లు దేశ ప్రధానిగా ఉన్న మోదీ 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో సోనియా గాంధీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కల్పేశారన్న ఆయన కాజీపేటకు ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించుకుపోయారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అదే కాకుండా ఈ ప్రాంతం నల్ల బంగారం సింగరేణి బొగ్గు గనులు, ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు, ఒక భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్బెల్ట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల బొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలవ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ